All glory to Jesus, people. మార్గము సత్యము జీవము సర్వము నీవేనయ్యా. ప్రేమ మమత కరుణ సర్వము నీవేనయ్యా. స్తుతులపైన నివసించువాడా నా అంతరంగి కూడా యేసయ్యా. ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి మరొక్కసారి ఈ రీతిగా మనందరము కలుసుకుని దేవుని యొక్క వాక్యం ద్వారా ఆత్మీయంగా బలపడడానికి దేవుడు అనుగ్రహించినటువంటి మహా గొప్ప అవకాశంను బట్టి దేవాది దేవునికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దినం నందు మనం కొన్ని వాక్య భాగాల ద్వారా మన జీవితాల్లో దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్చుకుందాం. క్రీస్తు ప్రభువు ఒకానొక సందర్భంలో మాట్లాడినటువంటి ఒక మాటను ఈ సందర్భంలో మనం చదువుకుందాం. అది మత్తయి సువార్త 7వ అధ్యాయము 13 నుండి 14 వచనాల్లో వ్రాయబడి ఉన్నది. ఒకసారి మీ బైబిల్ గ్రంథాలను తెరిచి మీరు కూడా వాక్యంలో ఉన్నటువంటి విషయాలను గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొనువారు కొందరే. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మీ అందరికీ నాకు ఈ దినమునందు దేవుడు బయలుపరుస్తున్నటువంటి ఒక మార్గం ఉన్నది. ఆ మార్గాన్ని గురించి నేర్చుకోవడానికి దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ దేవుని యొక్క సమయాన్ని పరిపూర్ణంగా వాడుకుందాం. మన జీవితాల్లో మనం నేర్చుకునేటువంటి వాక్యము చాలా 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 ప్రయోజనకరమైనటువంటిది. ఏం మాట్లాడుతున్నది ఈ వాక్యము అని అంటే, మన జీవితాల్లో మనం ఎంచుకునేటువంటి ఒక మార్గాన్ని గురించి మాట్లాడుతుంది. అవును, ఒక వ్యక్తి ఒక మార్గాన్ని ఎంచుకుంటున్నాడు అని అంటే దానికి ఒక కారణం ఉంటుంది. ఉదాహరణకి మనం చూస్తున్నట్లయితే ఈ లోకంలో చాలా రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. మార్గాలకు సంబంధించి అనేక సందర్భాల్లో అనేకమైనటువంటి విషయాలు మనకు గుర్తొస్తూ ఉంటాయి. ఒక మార్గాన్ని ఎంచుకునే వ్యక్తి ఖచ్చితంగా ఒక యాత్ర చేసేటువంటి వాడిగా ఉండాలి. ఆ యాత్ర చేసేటువంటి వ్యక్తి గమ్యం చేరడానికి మార్గం అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఆ మార్గం అనేటువంటిది ఆ యాత్రికుడిని గమ్యం చేర్చుతుంది. కనుక ప్రయాణంలో ఖచ్చితంగా మార్గం అనేటువంటిది ఒక గొప్ప పాత్రను పోషిస్తుంది. చాలా మార్గాలు, చాలా యాత్రలు ఈ దినం నందు మనం చూస్తున్నాం. ఉదాహరణకి మనం చూస్తున్నట్లయితే లోకంలో అనేక రకాలైనటువంటి యాత్రలు ఉన్నాయి. ఉదాహరణకి పాదయాత్ర, లేదంటే తీర్థయాత్ర, ఇంకా మనం చూస్తున్నట్లయితే అనేక రకాలైనటువంటి యాత్రలు. ఆఖరిగా అంతిమ యాత్ర, పాదయాత్ర, తీర్థయాత్ర, దండయాత్ర, ఆఖరిగా అంతిమయాత్ర. ఈ లోకంలో అందరూ ప్రయాణించేటువంటి వారుగానే ఉన్నారు, అందరూ యాత్రికులుగానే ఉన్నారు. వీరి యాత్ర ఎక్కడికి వెళ్తుంది అని అంటే గమ్యానికి వెళ్ళాలి. కానీ ఈ గమ్యానికి వెళ్ళాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక మార్గాన్ని ఎంచుకోవాలి. మార్గాన్ని ఎంచుకోనకుండా యాత్రలో వాళ్ళు ముందుకు వెళ్ళలేరు, గమ్యాన్ని చేరలేరు. కానీ క్రైస్తవునిగా ఒక ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నప్పుడు మనం కూడా ఒక మార్గాన్ని ఎంచుకోవాలి. ఆ మార్గం ఏమై ఉండాలో ప్రభువు బోధిస్తున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాల్లో మనం గ్రహించాం. ఇరుకు మార్గము, విశాల మార్గము అనేటువంటి 2 మార్గాలను ప్రభు చూపిస్తున్నాడు. ఖచ్చితంగా ప్రయాణం సురక్షితంగా, సుఖవంతంగా, సౌకర్యవంతంగా సాగాలి అని అంటే లోకంలో మనం అయితే విశాలమైనటువంటి మార్గాన్ని ఎంచుకుంటాం.
ఎందుకంటే మన యాత్ర మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా గమ్యం చేర్చుతుంది కనుక, ఆ మార్గము మనకు అనుకూలంగా ఉంటుంది కనుక మనం దాన్ని ఎంచుకుంటాం. కానీ క్రైస్తవ్యం లోకంతో పూర్తిగా విరుద్ధం. ప్రభువు అయినటువంటి క్రీస్తు చెప్తున్నాడు, ఈ లోకానికి మీరు విరోధులు అని అంటున్నాడు క్రైస్తవుల్ని, ప్రభు బిడ్డల్ని. అవునండి, నిజంగా మనం ఈ లోకానికి విరోధులం. అందరితో పాటు నడిచేటువంటి వారిగా ఉన్నట్లయితే మన యొక్క ప్రత్యేకతను మనం చాటుకోలేము అనే విషయాన్ని తెలుసుకోవాలి. అవును, క్రైస్తవుడు అంటేనే ఈ లోకం నుండి ప్రత్యేకించబడినటువంటి వాడు. ఈ లోకంలో క్రైస్తవునికి ఒక ప్రత్యేకతను దేవుడిచ్చాడు. అందరిలాగా జీవించడానికి అనుమతినివ్వనటువంటి వాడిగా దేవుడు క్రైస్తవుడిని పెంచుతూ ముందుకు తీసుకువెళుతూ ఉన్నాడు. క్రైస్తవుడు క్రమబద్ధీకరించినటువంటి జీవితాన్ని జీవించాలి, క్రమబద్ధీకరించినటువంటి ప్రయాణాన్ని ప్రయాణించాలి, క్రమబద్ధీకరించినటువంటి మార్గము గుండానే అతడు గమ్యానికి వెళ్ళాలి అనేది దేవుని యొక్క చిత్తం. అందు గురించి క్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు, అనేకులకు అనేక రకాలైనటువంటి మార్గాలు ఉన్నట్లు క్రైస్తవ్యంలో కూడా 2 రకాలైనటువంటి మార్గాలను మన ముందు పెట్టాడు. 1 ఇరుకు మార్గము, 2 విశాల మార్గము. ఈ జీవితంలో మనము గమ్యం వైపు ప్రయాణిస్తున్నప్పుడు మనం ఎంచుకోవాల్సినటువంటి మార్గము, మనం వెళ్ళవలసినటువంటి మార్గము ఎట్లా ఉండాలి అని అంటే క్రీస్తు ప్రభు చెప్తున్నాడు. మార్గము ఎలా ఉంటుంది, మార్గము ఏమై ఉన్నది, మార్గము ఎందుకొరకు అని అంటే మార్గము గమ్యం చేరడం కొరకే. అదే మాటను క్రీస్తు ప్రభు చెప్తున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, పరలోకం వెళ్ళాలంటే ఆ మార్గము యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే తెలుసు. ఉదాహరణకి మనం ఎక్కడైనా వేరే అమెరికా దేశం వెళ్ళాలంటే ఏ మార్గం గుండా వెళ్ళాలి అనేటువంటిది తెలిసిన వాళ్ళని అడుగుతాం, ఎందుకంటే మనం ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి. యేసుక్రీస్తు ప్రభువుని మనం ఒక మాట అడిగితే, ప్రభువా నేను పరలోకం వెళ్ళాలంటే నేను ఏ మార్గం ద్వారా వెళ్ళాలి అని మనం అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుండి మనకు మంచి సమాధానం వస్తుంది. ఎందుకంటే పరలోకం నుండి క్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు కాబట్టి ఆయనకు ఆ మార్గము తెలుసు. ఆ మార్గం ఎట్లా ఉంటుందో ఎలా ఉంటుందో మనం నేర్చుకోవడానికి బైబిల్ గ్రంథం తెరిచి మనం చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో చెప్తాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, తండ్రి యొద్దకు ఎవరైనా రావాలంటే నా ద్వారా తప్ప మరి ఒక మార్గములో ఎవరును రాలేరు అని అంటాడు. అంటే మనం ఎంచుకోవాల్సినటువంటి మార్గము ఖచ్చితంగా మరొకటి కాదు, కానీ అది క్రీస్తు ప్రభువే అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. మార్గం ఏమిటండి, క్రీస్తు ప్రభు ఏంటండి? ఇప్పటి వరకు మార్గం అన్నారు, ఇప్పుడేమో క్రీస్తు ప్రభువే మార్గం అంటున్నారు. మాకు కొంచెం అయోమయంగాను అర్థం కానటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము అని అంటే దీనిలో అర్థం కాకపోవడానికి ఏమీ లేదండి. యేసుక్రీస్తు ప్రభువే మార్గం అని అంటే యేసుక్రీస్తు ప్రభువులాగా జీవించటమే పరలోకానికి వెళ్ళేటువంటి మార్గం. అందుకే యేసుక్రీస్తు ప్రభువు నేనే మార్గమును అని అన్నాడు. నేనే మార్గము అన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు మరొక సందర్భంలో మరొక మాట మాట్లాడతాడు. అదేమిటంటే యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనంలో మనం గ్రహించవచ్చు. నేనే ద్వారమును అనేటువంటి మాట అక్కడ యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడతాడు. ఇప్పుడు మీకు ఒక అనుమానం రావచ్చు, ద్వారము అని అన్నాడు, మార్గము అని అన్నాడు, 2 విషయాలను యేసుక్రీస్తు ప్రభు ఎలా మాట్లాడుతున్నాడండి అని మనం ఆలోచిస్తాం. ఏమండి, ఒక్కసారి ఆలోచించండి. మార్గానికి ఒక ద్వారం ఉంటుంది, ఆ ద్వారమే సరైనటువంటి మార్గాన్ని సూచిస్తుంది. ఏ మార్గమైనా కానీ ఆ ద్వారము ద్వారాగానే ఆ మార్గం స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మనం ఆలోచిస్తున్నట్లయితే మార్గమై ఉన్నటువంటి క్రీస్తు ప్రభువే ఆ మార్గానికి ద్వారమై కూడా ఉన్నాడు. మన జీవితాల్లో మన ప్రయాణాన్ని ప్రారంభించాల్సినటువంటి అడుగులు క్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని అనుసరించడం ద్వారా మనం ప్రారంభించాలి. క్రీస్తు అనేటువంటి ద్వారము గుండా మనం ప్రవేశించాలి. ఎందులోనికి? మార్గములోనికి మనం ప్రవేశించాలి, మనం ప్రయాణించాలి అనేటువంటి మార్గానికి ద్వారము క్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభువు కాకుండా ఇంకేదైనా ద్వారాలు ఈ లోకంలో ప్రయాణించడానికి మనల్ని పిలుస్తున్నప్పుడు ఆ ద్వారము సరైనటువంటిది కాదని మనం గ్రహించాలి. ఆ ద్వారము నిజంగా లేఖన అనుసారమైనటువంటి ద్వారమా లేదంటే లేఖన విరుద్ధమైనటువంటి ద్వారమా అనేటువంటి విషయాలను మనం గ్రహించాలి. ఈ లోకంలో క్రైస్తవుడు జీవించేటువంటి జీవితంలో క్రీస్తు ప్రభువే మార్గం, క్రీస్తు ప్రభువే ద్వారం. ఎవరైనా కానీ పరలోకానికి వెళ్ళాలి అని అంటే, తండ్రి అయినటువంటి దేవుని యొద్దకు వెళ్ళాలి అని అంటే యేసుక్రీస్తు అనేటువంటి ద్వారము గుండాను, యేసుక్రీస్తు అనేటువంటి మార్గము గుండాను ప్రయాణించాలి అని బైబిల్ మాట్లాడుతుంది. అవునండి, యేసుక్రీస్తు ద్వారానే మనం ఎందుకు వెళ్ళాలంటే మనకు తెలియదు. ఎందుకు తెలియదు అని అంటే మనం పరలోకం నుండి వచ్చినటువంటి వారమే, దేవుని యొద్ద నుండి దయచేయబడినటువంటి ఆత్మలమే,
కానీ ఎప్పుడైతే ఈ లోకంలోనికి ప్రవేశించామో అప్పుడు అపవాది మన మీద వాడు పాపము అనేటువంటి విషయాన్ని ప్రయోగించి మనల్ని పాపులుగా మార్చాడు. ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవబడంబాలను బట్టి మనల్ని పాపులుగా చేశాడు. పాపులైనటువంటి వారు వారి యొక్క మార్గాలను వారు చెరిపివేసుకున్నారు. ఎక్కడి నుండి? దేవునితో వారికి ఉన్నటువంటి సంబంధాన్ని, దేవునితో వారికి ఉన్నటువంటి మార్గాన్ని, దేవుని యొద్దకు వాళ్ళు వెళ్ళేటువంటి మార్గాన్ని ఈ లోకంలో పాపులైనటువంటి ప్రతి వారు కూడా చెరిపేసుకున్నారు. కాబట్టి ఈ మార్గం గురించి ఎవరైనా చెప్పాలి అని అంటే ఖచ్చితంగా ఇంకెవరూ చెప్పలేరు, కానీ యేసుక్రీస్తు ప్రభువే చెప్పాలి. ఎందుకంటే ఆయన మార్గాన్ని చెడుపుకోనటువంటి జీవితాన్ని జీవించాడు. ఆయన దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి కుమారుడిగా ఈ లోకంలో జీవించాడు. మన వల్ల కానటువంటి పనిని ఆయన చేసి నిరూపించాడు. కాబట్టి ఆయన తప్ప మనకి ఇంకెవరు చెప్తారు నిజమైనటువంటి మార్గం గురించి? ఆయనే చెప్పడానికి సమర్థుడు. ఆయనే ఆ మార్గాన్ని బోధించడానికి సమర్థుడు. ఆయనే ఆ మార్గాన్ని నేనే అని చెప్పడానికి అర్హుడు. ఆయనే ఆ మార్గాన్ని, ఆ ద్వారాన్ని నేనే అని ఖచ్చితంగా చెప్పడానికి 100కి 100 సమర్థుడు, అర్హుడు అనేటువంటి విషయాన్ని నేను మీకు ఈ దినమునందు తెలియచేస్తున్నాను. ఆ మార్గం ఎట్లా ఉంటుందండి అని అంటే, అందరూ అనుకుంటారు క్రీస్తుని నమ్మిన తర్వాత, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, సత్యాన్ని గ్రహించిన తర్వాత మా జీవితాలు పూర్తిగా మారిపోతాయి. ఎలా మారుతాయి? అంతకుముందు అప్పుల్లో ఉన్నాను, అంతకుముందు నిందల్లో ఉన్నాను, అంతకుముందు బాధల్లో ఉన్నాను, అంతకుముందు అనారోగ్యంలో ఉన్నాను. క్రీస్తు ప్రభువులోనికి వచ్చిన తర్వాత, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయింది. నా జీవితంలో అప్పులు లేవు, నా జీవితంలో బాధలు లేవు, నా జీవితంలో నిందలు లేవు, నా జీవితంలో శ్రమలు లేవు, నా జీవితంలో అనారోగ్యం లేదు. ఇది కేవలం క్రైస్తవం ఇచ్చినటువంటి బహుమానం అని చాలామంది చాలా సందర్భాల్లో విశ్వసిస్తారు. ఖచ్చితంగా అలా విశ్వసించడం మంచి పద్ధతే. కానీ ఇంకొక కోణంలో మనం క్రైస్తవ్యాన్ని చూడాలి ప్రియమైనటువంటి వాళ్ళారా. ఆ ఇంకొక కోణం ఏంటంటే, క్రైస్తవ్యము పరిచినటువంటి పూలపాన్పు కాదు. క్రైస్తవ్యం అనేటువంటిది సుఖాలతో నిండినటువంటి జీవితం కాదు. క్రైస్తవ్యం అనేటువంటిది చాలా ఇరుకైనటువంటి ప్రయాణాన్ని కలిగినటువంటి జీవితం. ఇరుకులో ప్రయాణం చేయటం ఎంత కష్టమో క్రైస్తవ్యంలో జీవించడం కూడా అంతే కష్టం. పరిశోధించబడిన మీదట సువర్ణము వలె మెరుస్తము అనేటువంటిది బైబిల్ గ్రంథం చెప్పేటువంటి గొప్ప సత్యం. ఎవరూ కూడా ఇరుకులో ప్రవేశించకుండా నిత్య జీవాన్ని పొందలేరు. క్రైస్తవం అనేటువంటి దానిలో ఉన్నటువంటి శ్రమలను అనుభవించకుండా, కష్టాలు పడకుండా, ఈ లోకంలో రకరకాలైనటువంటి శోధనల చేత పరిశోధించబడకుండా ఎవరు గమ్యాన్ని చేరలేరు. ఒకవేళ వాళ్ళు ప్రయాణించేటువంటి ప్రయాణంలో విశాలతకే వారు ప్రాధాన్యత ఇస్తే, వారు ఎంచుకునేటువంటి మార్గం ఎంతవరకు విశాలంగా ఉండాలి, సురక్షితంగా, క్షేమంగా, సౌకర్యవంతంగా ఉండాలి అని అంటే వారికి నిత్య జీవం అనేటువంటిది దక్కదు. క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాతే శ్రమలు స్టార్ట్ అవుతాయి, క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాతే నిందలు రావచ్చు, క్రైస్తవంలోనికి వచ్చిన తర్వాతే అనారోగ్యాలు పాలవచ్చు. కానీ ప్రియమైనటువంటి వారలారా, చివరికి మనం పొందేటువంటిది నిత్య జీవం అనేటువంటి నిరీక్షణ కలిగి ముందుకు వెళ్ళాలి. ఈ లోకంలో ఎలాంటి శ్రమలైనా అనుభవించవచ్చు, ఈ లోకంలో ఎలాంటి నిందలైనా అనుభవించవచ్చు, అలాంటి అనారోగ్య పరిస్థితులైనా ఎదుర్కొనలేకపోవచ్చు. కానీ గమ్యం చేరతామా లేదా అనేటువంటిది ముఖ్యం. ఇక్కడ విశాలమైనటువంటి మార్గము చాలామంది ఎంచుకునేటువంటి మార్గమే బైబిల్ బోధిస్తూ ఉన్నది. 2 మార్గాలు ఉన్నాయి. విశాలమైనటువంటి మార్గాన్ని ఎంచుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారని బైబిల్ తెలియజేస్తూ ఉన్నది. ఎందుకో మనకు చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఆ మార్గం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఎలా కావాలంటే అలా వెళ్ళొచ్చు, ఎలా నడవాలంటే అలా వెళ్ళొచ్చు, ఎటు వెళ్ళాలంటే అటు వెళ్ళొచ్చు. ఎందుకంటే చాలా విశాలంగా ఉంటుంది. దానికి ఎలాంటి పరిధులు లేవు, ఎలాంటి పరిమితులు లేవు. అలాంటి జీవితం జీవించడం పట్ల మనం ప్రాథమికంగా ఏం తెలుసుకుంటాం? అసలు మనకు చెప్పేవాళ్ళు లేరు, అడ్డు లేదు, పొడ్డు లేదు అన్నట్టుగా అనమాట. అలాంటి జీవితానికి దేవుని భయభక్తులు కూడా ఉండవు. కానీ చివరికి అది ఎక్కడికి వెళ్తుంది? ఆ విశాలమైనటువంటి మార్గము నాశనానికి దారితీస్తుంది. ఎక్కువ మంది తీసుకునేటువంటి ఆ విశాల మార్గము నాశనానికి దారితీస్తుంది. కానీ కొంతమంది మాత్రమే గ్రహించేటువంటి మార్గం ఇంకోటి ఉంది. అది ప్రభు చెప్తున్నాడు, అదే ఇరుకు మార్గం. ఆ ఇరుకు మార్గమునే మీరు ప్రవేశించండి అని అంటా ఉన్నాడు. ఎందుకని? ఆ ఇరుకు మార్గం వెళ్ళేటువంటి మార్గం చాలా సంకుచితమైనటువంటి మార్గం, కుచించినటువంటి మార్గం. కుచించినటువంటి మార్గం ఏంటంటే, మన పాదాలు పక్కకు పడవు, మన యాత్ర పక్కకు చూడదు. మన యాత్ర ఎంతవరకు గురి వద్దకే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. విశాలమైనటువంటి మార్గం అనుకోండి, చాలా విశాలంగా ఉంటుంది. మనం అటు తొలగొచ్చు, ఇటు తొలగొచ్చు, ఎటైనా తొలగొచ్చు. కానీ సంకుచితమైనటువంటి మార్గం మనల్ని క్రమబద్ధీకరించి నడిపిస్తూ ఉంది. క్రైస్తవుడు అనేటువంటి వాడు క్రమబద్ధీకరించబడినటువంటి వాడు.
ఆ క్రైస్తవ జీవితంలో సంకుచితమైనటువంటి మార్గము క్రైస్తవుని క్రమబద్ధీకరించి ముందుకు నడిపిస్తూ ఉంది. ఎలా పడితే అలా నడుస్తానండి, ఈ చెయ్యి ఎలా ఊపుతాను, ఈ కాలు ఎలా తిప్పుతాను, ఈ కాలు అలా ఇసురుతాను అని అంటే ఆ మార్గంలో చెల్లదు. ఆ మార్గం చాలా సంకుచితమైనటువంటి మార్గం. దానిలో ఎలా పడితే అలా చేతులు కాళ్ళు ఊపడానికి లేదు, ఎలా పడితే అలా ప్రవర్తించడానికి లేదు, ఎలా పడితే అలా జీవించడానికి లేదు. అలాంటి మార్గాన్ని బహు కొద్ది మంది మాత్రమే ఎంచుకుంటారు. కాకపోతే ఆ మార్గమే జీవానికి దారి, ఆ మార్గమే క్రీస్తు ప్రభువు. ప్రియమైనటువంటి వాళ్ళారా, క్రైస్తవుడు అనేటువంటి వాడి జీవితంలో కష్టాలు, శోధనలు, శ్రమలు కామన్. క్రైస్తవుడు అయిన తర్వాత వచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కానీ ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన యెడల ఆ నామమును బట్టి దేవుని మహిమపరచాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. చాలామంది చెప్పేటువంటి సాక్ష్యం ఏంటంటే, నేను దేవుడిని నమ్ముకున్న తర్వాత నా జీవితం మారిపోయింది అని అంటారు. మంచిగా మారిందని చెప్తూ ఉంటారు. మంచిగా మారుతుంది, కానీ శ్రమలు శోధనలు రామనడానికి ఎలాంటి గ్యారంటీ లేదు. ప్రియమైనటువంటి వాళ్ళారా, యోబు గురించి మనం ఆలోచన చేస్తే, యోబు యొక్క జీవితంలో మనం యోబు ఏం తప్పు చేశాడని అన్ని రకాలైనటువంటి శ్రమలు పడ్డాడు? ఏ తప్పు చేయలేదు. కానీ ఒక క్రమం కొరకు యోబు యొక్క జీవితంలో, ఆ క్రమాన్ని స్థిరపరచడం కొరకు యోబు యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి శ్రమలను చూశాడు. దేవుణ్ణి నమ్ముకోలేదా? దేవుణ్ణే నమ్ముకున్నాడు. చివరికి తన యొక్క ధీరమైనటువంటి స్థితిలో కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు యోబు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం ఆలోచన చేస్తున్నట్లయితే మరి మనకి ఇలాంటి సంకుచితమైనటువంటి మార్గంలో ఏమైనా ఇబ్బందులు శ్రమలు వచ్చినప్పుడు, మనకు బాధ కలుగుతున్నప్పుడు మనకి సహాయకరంగా ఏదైనా ఉంటుంది అని అంటే మనకు ఉంది. ఇరుకు మార్గంలో ప్రయాణించేటువంటి వారికి, ఇరుకు మార్గంలో ప్రవేశించేటువంటి వారికి ఎలాంటి సహాయం లేకుండా దేవుడు చేయలేదు. ఎవరైతే ఇరుకు మార్గాన్ని ఎంచుకుంటారో వారికి ఇరుకులో చీకటి, లేదంటే గుంటలు, ముళ్ళు, రాళ్ళు, రప్పలు, పొదలు, తుప్పలు లాంటివి ఉంటాయి. అంటే ఇవన్నీ శ్రమలకి, కష్టాలకి సాదృశ్యాలు. వీటన్నిటిని అధిగమించడానికి ఎక్కడ రాయి ఉందో, ఎక్కడ గుంట ఉందో, ఎక్కడ లోతైనటువంటిది ఉందో, ఎక్కడ ముళ్ళు ఉన్నాయో, ఎక్కడ పొదలు ఉన్నాయో నీకు తెలియాలి అని అంటే నీకు ఒక వెలుగు కావాలి నువ్వు ప్రయాణించేటువంటి మార్గంలో. ఆ వెలుగు ఏమై ఉండాలి అని అంటే, ప్రియమైనటువంటి వాళ్ళారా, నువ్వు ప్రయాణించు, నీకు నేను వెలుగుగా ఉంటాను అని దేవుడు అభయం ఇస్తా ఉన్నాడు. ఎలాగో చూడండి, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనం, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది అని అంటాడు. అవును కదా, దేవుని యొక్క వాక్యము మన పాదములకు దీపమును, మన త్రోవకు వెలుగుగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యం మనకు వెలుగు చూపిస్తూ ఉంటే మనం నడవడానికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు రావు. ఇరుకు మార్గంలోనైనప్పటికీ దేవుడు విశాలతను కలిగి చేయవాడు మన దేవుడు. ఇరుకే కదా నేను ప్రయాణించలేను అని నిరుత్సాహపడిపోతున్నప్పుడు దేవుడు నీకు చెప్తున్నటువంటి, ధైర్యం ఇస్తున్నటువంటి మాట ఏమిటంటే, నా వాక్యము నీ పాదములకు దీపముగాను, నీ త్రోవకు వెలుగుగాను ఉంటుందని దేవుడు అభయమిస్తూ ఉన్నాడు. కానీ మనమైతే ఎంత మాత్రము చీకట్లో నడవడానికి, ఎంత మాత్రం ఇరుకును మనం ప్రేమించడానికి ఇష్టపడమండి. కానీ దేవుడు చెప్తున్నాడు, అలా నడవడానికి సిద్ధపడినటువంటి వారికి నిత్య జీవం. ఈ లోకంలో దేవుని చేత మేలు అనుభవించుటకే కానీ కీడు అనుభవింప తగమా అని అంటున్నాడు యోబు. అవును కదా, ఈ లోకంలో క్రైస్తవుడు అనేటువంటి వాడు ఎంతవరకు దేవుని దగ్గర నుండి దీవెనలు పొందుకోవడానికేనా? కాదు కదా, దేవుని పక్షాన నిలబడి శ్రమలు అనుభవించడానికి కూడా మనం సంసిద్ధులుగానే ఉండాలి. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీకు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండము 13వ అధ్యాయము 17-18 వచనాలను చూద్దాం. మరియు ఫరో ప్రజలను పోనీయగా, దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తునకు తిరుగుదురేమో అనుకొని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. చూసారా ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు ఇశ్రాయేలీలను బయటకు తీసుకుని వచ్చి వారికి ఇస్తారన్నటువంటి దేశాన్ని ఇవ్వడానికి వారిని దగ్గరగా ఉన్నటువంటి మార్గంలో ఇశ్రాయేలీని నడిపించలేదు. చుట్టూతా తీసుకొచ్చి అరణ్య మార్గంలో వారిని నడిపించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అరణ్య మార్గంలో దేవుడు ఇశ్రాయేలుని ఎందుకు నడిపించాలి? అరణ్యంలో ఏముంది అంటే అరణ్యంలో ఏమీ లేదు. అరణ్యం అనేటువంటిది ఇరుకైనటువంటి మార్గానికి సాదృశ్యం. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇరుకులో కూడా ఎవరైతే సౌకర్యవంతంగా జీవిస్తారో, ఇరుకులో కూడా ఎవరైతే దేవుని యందు విశ్వాసంతో బ్రతుకుతారో వారిని బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. చూడండి, ఇశ్రాయేలీలు ఆ ఇరుకులో అంటే ఆ అరణ్యంలో ఆహారం కోసం, నీళ్ల కోసం, ఈ లోక సంబంధమైనటువంటి శరీరాశల కోసం దేవుణ్ణి అనేక సార్లు శోధించేసేశారు. అందుకని వాళ్ళు చాలా వరకు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయారు. వారు కూడా ప్రయాణిస్తున్నారు. ఏ మార్గం ప్రయాణిస్తున్నారు? ఎక్కడికి ప్రయాణిస్తున్నారు?
వాళ్ళు కానానికి ప్రయాణిస్తున్నారు, మనం పరలోకానికి ప్రయాణిస్తూ ఉన్నాం. వాళ్ళు ఇరుకు అనేటువంటి అరణ్య మార్గంలో ప్రయాణిస్తున్నారు, మనము క్రైస్తవ్యం అనేటువంటి ఇరుకు మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నాం. ఈ ఇరుకులో విశాలతను మనం చూడాలి అని అంటే దేవుని యొక్క వాక్యము మన జీవితాలకు దీపముగా, మన త్రోవలకు వెలుగుగా ఉన్నట్లయితే మన ఇరుకులో కూడా దేవుడు మనకు విశాలతను కలుగు చేస్తాడు. ప్రియమైనటువంటి వారలారా, చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఏంటంటే ఇలా చెప్పాడు, ఆయన 2 మార్గాల్లో విశాలమైనటువంటి మార్గాన్ని ఎంచుకోమంటే ఎంత బాగుండేది, మేమందరం విశాలమైనటువంటి మార్గాన్ని ఎంచుకుని చక్కగా పరలోకం వెళ్తాము అని అనుకునేటువంటి వాళ్ళకి నేను ఇది జ్ఞాపకం చేసేది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు కేవలం చెప్పటమే కాదండి, ఆయన జీవితంలో 33.5 సంవత్సరాలు ఇరుకైనటువంటి జీవితాన్ని జీవించాడు. ఈ లోకంలో విశాలమైనటువంటి మార్గాన్ని ఆయన ఎంచుకోలేదు. ఆయన పుట్టుక దగ్గర నుండి మరణం వరకు కూడా ఆయన దీనత్వాన్ని అనుభవించాడు. ఆయన దేవుని కుమారుడై ఉండి వడ్లవాని యొక్క కుటుంబంలో పుట్టాడు. ఆయన దేవుని యొక్క కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చి ఆయనలో ఎంతో తగ్గింపును మనకి కనపరిచాడు. ఒక మాట ఉంటుంది బైబిల్ గ్రంథంలో, అదేమిటంటే చూడండి, లోకాసువార్త 9వ అధ్యాయం 58వ వచనం, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి కానీ మనిషి కుమారుడు తలవాల్చుకున్నట్టుకు కూడా స్థలము లేదు. ఏమండి చూడండి, యేసుక్రీస్తేమో విశాలమైనటువంటి మార్గంలో ప్రయాణించి పరలోకం వెళ్ళాడు, మేమేమో ఇరుకు మార్గంలో ప్రయాణించి క్రైస్తవ్యం ద్వారా జీవించి పరలోకం రావాలా అని అనుకోవడానికి మనకు అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే ఆయనకు తలవాల్చుకునేటువంటి స్థలం కూడా లేదంట. అలాంటి జీవితాన్ని జీవించి మనల్ని కూడా అలాంటి జీవితంలోనే పరలోకానికి రమ్మని ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనం అనుకుంటా ఉంటాం మనం బాగానే జీవిస్తున్నాం, మనకు అలాంటి అవసరతలు ఏమీ లేవు, మనం మాట్లాడేది మంచి, మనం జీవించేటువంటి జీవితం మంచిదే, మన మార్గం మంచిదే మనం అనుకుంటా ఉంటాం. ఎవరి మార్గం ఇరుకైందో, ఎవరి మార్గం విశాలమైనటువంటిదో మనం గ్రహించుకోలేనటువంటి వారిగా ఉంటాం. అదే బైబిల్ తెలియజేస్తూ ఉన్నది ఒక మాట, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం, ఒక్కని మార్గము వాని దృష్టికి యథార్థముగానే కనబడినప్పటికీ తుదకు అది మరణమునకు దారితీయను. నీ మార్గం ఏంటో ఈ దినమునందు నిశ్చింత పరిశీలనగా చూసుకున్నట్లయితే అక్కడ నీకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. నా జీవితంలో నేను ఎన్ని శ్రమలు పడ్డాను, నేను శోధించబడితేనే నేను ఇరుకైనటువంటి మార్గంలో ప్రయాణిస్తున్నానని. లేదంటే అలాంటి జీవితం జీవించకుండా ఎంతవరకు సౌలభ్యంగా సౌకర్యవంతంగా జీవిస్తూ ప్రయాణిస్తున్నాను అనుకోండి, విశాలమైనటువంటి మార్గంలోనే ఉన్నట్లు. విశాలమైన మార్గంలో ప్రయాణించేటువంటి వారు నరకానికి వెళతారు, కానీ ఇరుకు మార్గంలో ప్రయాణించేటువంటి వారు నిత్య జీవానికి వెళతారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ దినమునందు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలను మనం చూస్తూ ఉన్నాం. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము 15వ అధ్యాయం 9వ వచనం తెలియజేస్తూ ఉన్నది. మనం ఈ దినమునందు ఎలా జీవించాలి, మార్గాల్లో ఏ మార్గాన్ని ఎంచుకోవాలి? క్రైస్తవుని ముందు దేవుడు 2 మార్గాలను పెట్టాడు, విశాల మార్గము, ఇరుకు మార్గము. విశాలత అనేటువంటిది విచ్చలవిడితనానికి సాదృశ్యం, ఇరుకు అనేటువంటిది క్రమబద్ధీకరించినటువంటి జీవితానికి సాదృశ్యం. క్రమబద్ధీకరించినటువంటి జీవితం జీవించేటువంటి వాడు మాత్రమే క్రైస్తవుడు, వాడు మాత్రమే పరలోకానికి అర్హుడు అని ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రభు జీవించినటువంటి జీవితం ఇరుకు మార్గం, ప్రభు ప్రయాణించిన మార్గం ఇరుకు మార్గం, మనం ప్రయాణించాల్సిన మార్గం కూడా ఇరుకు మార్గమే. అందుకే ప్రభు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకి రాలేడు. నా ద్వారా అంటే క్రైస్తవుడుగా జీవించేటువంటి వాడు క్రైస్తవ్యము ద్వారా అంటే శ్రమల ద్వారా పరలోకంలో ప్రవేశించాలి. క్రీస్తు లాంటి జీవితం జీవించినప్పుడే మనం పరలోకాన్ని ప్రవేశించగలుగుతాం. క్రీస్తు ఆడంబరంగా, విశాలంగా, ఆనందంగా జీవించలేదు. ఎవడైనా నన్ను వెంబడింప గోరిన ఎడల వాడు తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించమని ప్రభువు చెప్పాడు కదండి. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి, ఈ లోకంలో జీవించేటువంటి జీవితంలో ఖచ్చితంగా మనకేం కావాలి? శోధనలు కావాలి, శ్రమలు కావాలి. ఏంటి ప్రయోజనం? శోధించబడిన మీదట సువర్ణం వలె తయారవుతామని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. దేవుడు ఇలాంటి గొప్ప అవకాశాన్ని మనకి ఇచ్చాడు. ఈ లోకంలో ఎంచుకోవాల్సినటువంటి మార్గాలను మన ముందు పెట్టాడు. ఇరుకులో ప్రవేశించాల్సినటువంటి వారిగా ఉన్నాము కాబట్టి ఇరుకులో ప్రవేశిస్తూ ఇరుకులో దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి విశాలతను మనం చూసినట్లుగా దేవుడు మనకు సహాయం అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. ఈ సమయమునందు మేమందరము ఈ లేఖనాలలో ఉన్నటువంటి జ్ఞానాన్ని నేర్చుకున్నందుకు నీకు వందనాలు. ఈ లోకంలో మా ప్రయాణాలు ఇరుకులో ప్రయాణించాలని, ఇరుకు మార్గాన్ని ఎంచుకోవాలని మీరు మాకు తెలియజేస్తున్నారు. ఇరుకు మార్గంలో ప్రయాణిస్తూ ఉండగా మాకు ఎదురయ్యేటువంటి అనుభవాలను వాక్యంతో మేము పరిష్కరించుకునేటువంటి శక్తిని మాకు అనుగ్రహించండి. విశాల మార్గంలో ఉన్నటువంటి వారు దాన్ని విడిచిపెట్టి ఇరుకు మార్గంలోనికి రావడానికి ఇష్టపడినట్లుగా మీ శక్తిని అనుగ్రహించండి. ఈ వాక్యానుసారంగా మేము జీవించేటువంటి అవకాశం దయచేయమని, వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు దీవించమని
నిశ్చితమైతే మరి ఒకసారి ఇలాంటి అవకాశం మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ క్రీస్తు నామం పేరిట అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా వందనాలు.